మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకున్నాం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. రాజు అయిన సొలొమోను మహారాజు ఈ సామెతలను మనకి తెలియజేస్తున్నాడు. ఆయన ఈ సామెతలు రాయడానికి కారణము, దేవుడు ఆయనకి గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడు. గొప్ప జ్ఞానంతో ఆయన నింపాడు. ప్రభువా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అంటే, ఆయనకి జ్ఞానం ఇచ్చి ఈ విధముగా దేవునిలో గొప్ప విషయాలు ప్రజలకు తెలియజేయడానికి, ఎలా జీవించాలో తెలియజేయడానికి ఆయన ఈ సామెతలను రాసిన విధానాన్ని మనం చూస్తున్నాము. వాటిల్లోనే ఈ భాగము, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును అంటున్నాడు. పాండిత్యము వృద్ధి అవ్వాలంటే మనము దేవుని చెప్పిన మాటలు మనము వినాలి, జ్ఞానము వృద్ధి చేసుకోవాలి. జ్ఞానము గలవాడే వింటాడు, జ్ఞానము లేనివాడు ఈ వాక్యాలను తిరస్కరిస్తాడు. పాండిత్యమును వృద్ధి చేసుకోవాలి, మన జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి, మనము ఇంకా పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవాలి. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును అంటున్నాడు. వివేకము అవ్వాలి. దేవుని యొక్క విషయాలను మనం గ్రహించాలంటే జ్ఞానము కావాలి, వివేకము కావాలి. ఈ రెండు ఉన్నవాడు వివేకముగా ఆలోచిస్తాడు, వివేకముగా ఆలోచించి నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు అంటున్నాడు. కాబట్టి మనము జ్ఞానవంతులముగా దేవునిలో జీవించాలి అంటే దేవుడు చెప్పే మాటలు మనం వినాలి. దేవుని యొక్క మాటల్లో ఉన్న జ్ఞానాన్ని మనము సంపాదించుకున్న వారు మొత్తం. దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకోవడానికి మనకి వివేచన కూడా కలుగుతుంది అనమాట. వివేచన వలన నీతి సూత్రాలను కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము జ్ఞానము కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, నీతి సూత్రాలను సంపాదించుకొనును అంటున్నాడు ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అంటున్నాడు. మనకి తెలివి, జ్ఞానము, వివేచన, నీతి సూత్రాలు సంపాదించుకుంటే దేని వలన కలుగుతుంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అంటున్నాడు. మనకు తెలివి ఉంటే ఇవన్నీ సంపాదించుకోగలుగుతాం. మన దేవుడు మనకి జ్ఞానం ఇస్తేనే మనకి జ్ఞానం ఉంటుంది. మన దేవుడు మనకి వివేచన ఇస్తేనే మనకి వివేచన ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఆశ్రయించినప్పుడు జ్ఞానము కలిగి ఉంటాము, వివేచన కలిగి ఉంటాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాము. అప్పుడు మనకి తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఇంకా వివేచన వస్తుంది, నీతిని అనుసరించే కృప కూడా అనుగ్రహించబడుతుంది. యోబు భక్తుడు ఎలా అంటున్నాడు 28:28లో, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన సెలవిచ్చెను అంటున్నాడు. దుష్టత్వము విడిచుటయే వివేకమనియు అంటున్నాడు. కాబట్టి మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని, కలిగినట వలన జ్ఞానం కలుగుతుందని యోబు భక్తుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోబు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎంతో జ్ఞానంతో నింపబడ్డాడు. ఆయన కూడా యోబు గ్రంథంలో ఎన్నో విషయాలు మిత్రులతో తర్కిస్తుంటాడు. దేవుని గురించిన మహిమను వారి ముందు వెల్లడి చేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ కూడా మనకు కూడా తెలియజేస్తున్నాడు, యెహోవా యందలి భయము, భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను అంటున్నాడు. దేవుడే సెలవిచ్చాను అంటున్నాడు. దుష్టత్వంను విడిచిపెట్టడమే వివేకమట. దుష్టత్వం విడిచిపెట్టాలి మనం. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రెండు చేసినప్పుడు మనము దేవునిలో జీవించగలిగినప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు జ్ఞానము కలుగుతుంది, వివేకము కలుగుతుంది, వివేచన కలుగుతుంది. దుష్టత్వాన్ని కూడా మనం విడిచిపెట్టే వారముగా ఉంటాము, దేవుని చేత ఆశీర్వదింపబడే వారముగా ఉంటాము. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా.
బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఈ సంవత్సరంలో ప్రభువా వారు మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే మీ జ్ఞానము పొందుకోవాలి. వారు మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి వివేకము పొందుకోవాలి. మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇటు కృప వినుచున్న బిడ్డలందరికీ అనుగ్రహించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. మనైనా వారి అవసరతలను మీరు తీర్చండి. ప్రార్థన కోరిన బిడ్డలను మీరు వారి అవసరాలను తీర్చండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.